Awareness that is how to create a software system. ఇందులో మీరు లాస్ట్ వీడియో సెషన్లో ఎలా ఫెయిల్ అవుతుంది నెక్స్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని మీకు చూపించాను. ఓకే, సాఫ్ట్వేర్ సెషన్ వాడటం వల్ల ఏం బెనిఫిట్ ఉంటుంది, ఎలా రావచ్చు అనేది మనం ఇప్పుడు చూస్తాం. ఓకే, మన ప్రీవియస్ వీడియోలో మనం ఈ అసెషన్స్ అన్ని కూడా మనము ట్రై చేసాం కదా. ఇప్పుడు ఈవెన్ మనకి ఇక్కడ అసెషన్ చూడండి, మనకి ఇక్కడ అన్ని అసెషన్ సంబంధించి ఇక్కడ లిస్ట్ ఆఫ్ అసెషన్స్ ఉన్నాయి. ఓకే, అవన్నీ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశాను అనమాట. అండ్ మనకి ఇక్కడ బేసిక్ గా ఇదే దాంట్లో మనం నోట్ జేఎస్లోకి వెళ్ళామంటే ఇదే లిస్ట్ లో ఇక్కడ చూస్తే సాఫ్ట్ అసెషన్ అంటే సమ్ లాంగ్వేజ్ లో సాఫ్ట్ అసెషన్ సాఫ్ట్ అసెషన్ ఇది నేను ఓన్ గా క్రియేట్ చేసుకున్నాను అనమాట. అంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎందుకు మనం రాయలేము అనే ఆలోచనలోంచి నేను ఈ పర్టికులర్ గా ఈ సెట్టింగ్స్ వాడి నేను కొంచెం డిఫరెంట్ గా క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఇది వాడడం వల్ల కొంచెం బెనిఫిట్ ఎలా వాడొచ్చు అనేది కొంచెం అండ్ సాఫ్ట్వేర్ సెషన్ కోసం సేమ్ ఈ పర్టికులర్ దాన్ని కాపీ చేస్తాను. ఫిక్స్ సాఫ్ట్వేర్ సెషన్. ఓకే, సేమే వాడదాం, అంతకుమించి వేరే పెద్ద వేరే ఇది వాడట్లేదు. ఇక్కడ ఏంటంటే బేసిక్ గా ఈ సాఫ్ట్వేర్ సెషన్ క్రియేట్ చేసేదానికి ముందు ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఆ ఫంక్షన్ ని మనము యూజ్ చేసుకుంటాం. ఓకే, దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ప్రైవేట్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఈ లిస్ట్ లో ఏం చేస్తున్నాం, స్టూడియో క్రియేట్ చేసుకోవాలి. ఒక ప్రైవేట్ ఫంక్షన్ స్టూడియో ఈ పర్టికులర్ దానికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. ఏమని, ప్రైవేట్ అసింక్ టాస్క్ అసెషన్ సాల్వ్ సాల్వ్. ఈ పర్టికులర్ ఫంక్షన్ ఒక ఫంక్షన్ ఫంక్షన్స్ ఏది టాస్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఈ టాస్క్ ఏం చేస్తుంది, అసెషన్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే ట్రైబుల్ క్రియేట్ చేసుకొని ఇందులో జస్ట్ నేను వెయిటింగ్ ఫర్ అసెషన్ వెయిటింగ్ ఫర్ అసెషన్ అండ్ క్యాచ్ బ్లాక్ లో మనం ఎక్సెప్షన్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి నేను ఎక్సెప్షన్ డిఫైన్ చేస్తున్నాను. నేను ప్రతిదీ కూడా ఎర్రర్ వచ్చింది సరే కానీ నేను డిస్ప్లే చేయను, కానీ యాడ్ చేస్తాను. ఈ అసెషన్ వాడడం వల్ల ఏంటంటే ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఒకవేళ పర్టికులర్ స్టెప్ అనేది ఫెయిల్ అయితే ఈ ఎర్రర్ అంటే ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ లకి పోయి స్టోర్ చేస్తాను. నేను ఫెయిల్ చేయను, ఫెయిల్ చేయకపోకుండా స్టోర్ చేస్తాను. ఓకే, స్టోర్ చేసేదాన్ని రీయూజ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్ ని నేను ఎలా వాడాలి అన్నప్పుడు ఇక్కడ జస్ట్ కాపీ చేసుకోవడమే. ఇక్కడికి వచ్చేసి రైట్ అసెషన్ వర్డ్ అండ్ ఇక్కడ ఒక ఫంక్షన్ అసెంట్ ఫంక్షన్. ఈ పర్టికులర్ ఫంక్షన్ లో నేను టైటిల్ అనేది వెరిఫై చేయాలి. ఓకే, టైటిల్ అనేది వెరిఫై చేయాలి. అప్పుడు ఏం చేస్తాను, డైరెక్ట్ గా నేను ఈ టైటిల్ అనే దాన్ని కాపీ చేసుకుంటాను, ఇక్కడ పెడతాను. ఓకే, డైరెక్ట్ టైటిల్ కాపీ చేసి పేస్ట్ చేశాను. ఓకే, అండ్ సిమిలర్ ఫార్మాట్ నేను ఏం చేస్తున్నాను, ఇంకొకటి ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను.
ఓకే. ఇది డైరెక్ట్ ఫెయిల్యూర్స్ అన్నమాట. బట్ మనం ఇలా వాడకూడకుండా కొంచెం వేరియేషన్ అయినా వాడొచ్చు. ఓకే. అదేంటంటే అసెషన్ డాట్ ఈక్వల్ ఉంటుంది. ఓకే. ఆ ఫంక్షనాలిటీ వాడటం వల్ల బెనిఫిట్స్ వస్తాయి. ఓకే. ఇక నేను ఏం చేస్తానంటే వేర్ టైటిల్ మనకు ఒక స్పెసిఫిక్ గా తీసుకోవడం కోసం. ఓకే. అవైట్ పేజ్ డాట్ టైటిల్ సింక్. ఓకే. ఈ పర్టికులర్ ఫంక్షన్ ని తీసుకున్నాం. ఓకే. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే అసర్షన్ అసర్ట్ డాట్ ఆర్ ఈక్వల్. ఓకే. ఇందులోకి మనము ఆ పర్టికులర్ గా టైటిల్ ని పాస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. టైటిల్ కాము అని చేద్దాం ఒకసారి. జస్ట్ నేను టైటిల్ ని చేంజ్ చేశాను. ఇక్కడ చూస్తే మనకు 22 లైన్స్ అండ్ టు హ్యావ్ ఎ టెక్స్ట్ మనకు పర్టికులర్ దాని దగ్గర ఫెయిల్యూర్ వచ్చింది. మనకి URL అనేది ప్లేసింగ్ రాలేదు. బేసిక్ గా ఇది దీన్ని కూడా చేస్తాది. నెక్స్ట్ సెషన్ లో కూడా. ఓకే. సారీ. నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ ఫెయిల్ చేసాము. మనం ఇక్కడ ప్రింట్ ఏమి చేయట్లేదుగా. అంటే లిస్ట్ అన్ని వచ్చిన వాటిని ప్రింట్ చేయాలిగా. ఒక్క నిమిషం. అసెట్ డాట్ సారీ if error dot count is greater than 0. Okay. Then for each where error in errors and console dot write line and ఇక మనకు soft assertion plus error. Okay. And then finally మనకు assert dot fail soft assertion of fail. Okay. Similar format లో మనం ఇక్కడ కూడా URL
ఇక్కడ చూడండి, వన్ ఈస్ ఫెయిల్డ్ అండ్ అనదర్ వన్ ఈస్ సాఫ్ట్ అసెషన్. సెకండ్ వన్ ఆల్సో ఫెయిల్డ్. ఓకే, సెకండ్ అది ఫెయిల్ అని చూపిస్తుంది, బట్ మనకు టూ ఆఫ్ టూ ఉంటే వన్ ఈస్ పాస్ అన్నమాట. ఇంతకుముందు ఇలా చూపించేది కాదు. ఓకే, మనకు సాఫ్ట్ అసెషన్ కింద ఇక్కడ ఇక్కడ ఫెయిల్ అని చూపిస్తుంది. ఓకే, బట్ మనకి కేసెస్ అనేది పాస్ అయ్యింది. లేదంటే మనకు డైరెక్ట్గా ఇలాగైనా సరే వాడచ్చు. ఓకే, బోత్ ద కేసెస్ సిమిలర్ ఫార్మాట్ ఉంటే అసర్షన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఈ పర్టికులర్ ఫంక్షన్ లో స్టోర్ చేస్తాం. అసర్షన్ పాస్, దెన్ వీ కెన్ సే ట్రూ. సేవ్ సేవ్ అవ్వదు అనమాట. ఒకవేళ ఫెయిల్ అయితేనే ఇక్కడికి వచ్చి వస్తుంది, లేదంటే లేదు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ రెండు ఫెయిల్ చేస్తాము. ఇందాక ఒకటే ఫెయిల్ చేశాం కాబట్టి వన్ అవుట్ చూద్దాం, అండ్ సెకండ్ కూడా వస్తుందా రాదా. ఓకే, ఇప్పుడు చూడండి, టూరిస్ట్ ఇది కూడా ఫెయిల్ అయ్యింది, అండ్ సెకండ్ కేసు యుఆర్ఎల్ కూడా ఫెయిల్ అయ్యింది, అన్ఎక్స్పెక్టెడ్ వాల్యూ. ఓకే, బోత్ ద కేసెస్ రెండు కూడా ఫెయిల్ అయ్యాయి. అండ్ నేను ఇలా రాశాను కాబట్టి అది ఫెయిల్ అయ్యింది అలా. ఇప్పుడు ఇక్కడ చూడండి, వేరియేషన్స్. ఓకే, ఎందుకంటే మనకు రెండు వర్క్ అయ్యాయి యాజ్ ఎక్స్పెక్టెడ్. మనకు యూజువల్గా మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అదే ఇచ్చింది. ఓకే, చూడండి, మనకు టూ కేసెస్. ఇంతకుముందు ఏం చెప్పింది, ఒకటే ఫెయిల్ అని మాత్రం ఇచ్చేది. ఇప్పుడు ఏం చేసేది, హార్డ్ అసెషన్లో ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది, ఇందులో రెండు కూడా వచ్చాయి. ఓకే, చూసుకుంటే. ఓకే, చూడండి, ఇది వచ్చింది, ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇదే దానికి హార్డ్ అసెషన్ చూసుకున్నామంటే ఇక్కడ మనకు ఫెయిల్ అయింది ఫస్ట్ ప్లేస్లో ఏమైనా ఫెయిల్ అయింది అనుకో, ఇక్కడ ఫెయిల్ అయితే నెక్స్ట్ యూఆర్ఎల్ని వెరిఫై చేయదన్నమాట, ఆటోమేటిక్గా ఫెయిల్ చేస్తుంది. బట్ సాఫ్ట్ అసెషన్ అలా కాదు. ఈ పర్టికులర్ అసెషన్ ఫెయిల్ అయితే నెక్స్ట్ అసెషన్ పాస్ అవుతుందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ దానికి వెళ్తాం. నేను డైరెక్ట్గా నార్మల్ అసెషన్ వాడాను కాబట్టి నాకు ముందుసారి అంత క్లియర్గా రాలేదు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అండ్ సెకండ్ బోత్ ద కేసెస్ మనకు డిఫైన్ అయింది, అండ్ థర్డ్ మనకు అసెషన్ గట్ ఫెయిల్డ్ అని చెప్పి వచ్చేసింది అనమాట. ఓకే, ఇలా మనము రీవెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, I hope it మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.